ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో మనం ఎప్పుడైనా గమనించామా? అసలు గమనిస్తున్నారా ప్రజలనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే టీవీ ఛానెల్‌లో ఏది చెప్తే అదే మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఏదేదో చేసుకుంటూ పోతున్నారు కానీ, అసలకి సంక్షేమ పథకాలు ప్రజలకి ఇస్తున్నారా లేదనేది తెలీదు. ఒక పింఛన్ వదిలేస్తే మిగతా సంక్షేమ పథకాలు ఎటు పోయినట్టు, ఏం జరుగుతున్నట్టయితే ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఎవరైతే ఇది ఓన్లీ ప్రతిపక్షంకి వైసీపీకి ఓట్లేసినోళ్ళు అడగటం కాదు. ఖచ్చితంగా కూటమికి ఓట్లేసిన వాళ్ళు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు వాటిని నమ్మే ఓట్లేశారు. అసలకి రైతులకి ఇప్పుడే పంట కోతకొచ్చేసింది. పంట కూడా అయిపోనొచ్చింది. వరేసుకున్న కావచ్చు, మిగతా ఏదైతే మామూలుగా నార్మల్ ఏసుకునే పంటలు పత్తి కావచ్చు, లేకుంటే కంది కావచ్చు, ఇలా రకరకాల పంటలన్నీ అయిపోనొచ్చినియి. అయిపోయినొచ్చిన సీజన్ అయిపోతుంది. సంక్రాంతి వస్తున్నా కూడా ఇప్పటివరకు రైతులకి ఏదైతే డబ్బులేస్తన్నారో రైతు భరోసా కింద 20,000 ప్రకటించారు రైతులకి. అది ఇప్పటివరకు అంతు లేదు, పంతు లేదు. కనీసం విడతల వారీగన్నా 2 సార్లు ఏద్దారనుకుంటే ఒక్క రూపాయి కూడా అయితే రైతులకు దక్కలేదు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కనీసం ఏ మంత్రి మాట్లాడట్లేదు, ఎవడు మాట్లాడట్లేదు. మరి దీని గురించయితే కూటమికి ఓట్లేసిన వాళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉందనేది నేనైతే భావిస్తున్నా. ఆ తర్వాత మీరు చూసుకుంటే లేడీస్‌కి ఎవరైతే మహిళలున్నారో వాళ్ళకి 1500 ఏస్తా అని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి. అది ఎటు పోయిందో తెలియదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా నాకు తెలిసి పింఛన్ యాక్చువల్‌గా మళ్ళీ ఇప్పుడు ఒక క్వెషన్ వస్తది మీకు. ఒక క్వెషన్ అడుగుతా ఉంటారు. ఎందుకంటే కామెంట్‌లో కూడా పెడుతూ ఉంటారు. డబ్బులెక్కడున్నాయి? డబ్బులెక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిపోయాడనైతే ఒక మాటైతే వస్తుంది. అది నేనైతే ఏకీభవించనండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడా? అప్పు తెచ్చి తీసుకొచ్చి చేశాడా అనేది చూస్తే అంతకుముందు చంద్రనాయుడు గారు 2014 నుంచి 2019 వరకు చంద్రనాయుడు గారు ఎంత అప్పు చేశారో, 2019 నుంచి 2024 ఎలక్షన్‌ల వరకైతే అప్పు పెద్దగా పెరిగినట్టయితే నాకేమి అనిపించలా. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. డబ్బులు అకౌంట్‌లో కుమ్మరించేసాడు. ఆహ్, డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్‌లో అంటే డైరెక్ట్‌గా ఏసాడు. డీబీటీ కింద మొత్తం అసలకి డైరెక్ట్‌గా అకౌంట్‌లోనే ఏసేయడం చూసాం. ఆయన చాలా ప్రౌడ్‌గా చెప్పుకోవడం చూసాం మీటింగుల్లో గూడా. మరి ఇప్పుడెందుకు వీళ్ళు చేయలేకపోతున్నారంటే డబ్బులు లేవు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారంటున్నారు. ఇలా రకరకాల సాకులైతే చెప్తున్నారు గానీ, ప్రజలకి ఏదైతే ఇంతకుముందు అలవాటు చేశారో దాని గురించైతే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలకి తల్లికి వందనం అన్నారు. అమ్మఒడి పేరు మార్చుకొని తల్లికి వందనం అని ఈళ్ళు ముందుకొచ్చారు. అది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు. ఎంతమంది తల్లులు ఆశ పెట్టుకొని ఉంటారు గవర్నమెంట్ స్కూల్‌లో. సరే ప్రైవేట్ స్కూల్‌కెందుకు గవర్నమెంట్ స్కూల్‌లోనే జాయిన్ చేద్దామని చాలామంది మార్పించినోళ్ళు, అలానే చాలామంది ఉన్నారు కూడా. మరి అలాంటోళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తారా అంటే స్తోమత ఉండకపోవచ్చు. వాళ్ళు మళ్ళీ స్కూల్‌ని మానిపిచ్చి మళ్ళీ కూలి పనులకైతే తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. దీనికి ఖచ్చితంగా సమాధానం ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉందనైతే నాకైతే అనిపిస్తుంది. దీని గురించి ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ఆహ్, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వచ్చిన నాయకులనైతే ప్రశ్నించండి ఖచ్చితంగా. ఎందుకంటే తల్లికి వందనం ఎటు పోయిందనేది అడగండి. ఏదైతే అమ్మఒడి అంటారు కదా! దాన్ని తల్లికి వందనం పేరు మీద మార్చారు కదా! అది ఎక్కడికి పోయిందో అడగండి ఒకసారి. మరి అదన్నా ఇయ్యాలి కదా! కీ పాయింట్ అది మెయిను. ఎందుకంటే చాలామంది దాని మీద ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకైతే డబ్బులైతే ఇప్పటివరకు అందలేదు. ఇంగా పవన్ కళ్యాణ్ అయితే ఆయన శాఖల గురించి ఆయన ఏదేదో రోజుకొక ప్రెస్ మీట్ ఏదో చేసుకుంటూ ఆయన పోతూ ఉన్నారు. ఆయన శాఖకు సంబంధించి. కానీ సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. నాది బాధ్యత అన్నాడు. ఆ రోజు ఈ సూపర్ సిక్స్ గురించి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాది బాధ్యత నేను ఇప్పిస్తాననైతే చెప్పడం చూసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పులు ఊబిలోకి తీసుకెళ్ళాడు పథకాల వలన ఏదైతే నవరత్నాలు పేరుతోటి ఆహ్, రాష్ట్రం మొత్తాన్ని అప్పుల పాలు చేశాడని చెప్పుకున్నామో మనం. ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్‌లు దగ్గరకు రాంగానే టక్కన ప్లేట్ మార్చేసి ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ పింఛన్ ఇవ్వడం చూసాం. అప్పుడు 3000 ఇస్తుంటే దాన్ని 4000 చేయడం చూసాం. అతను రైతు భరోసా 12,000, 13,000 ఎంతో ఇస్తుంటే దాన్ని 20,000 చేయడం చూసాం. అమ్మఒడి దాదాపు 15,000 ఇచ్చిన తర్వాత దాన్ని 12,000, 13,000 తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత ఆహ్, దానికి ఎంతమందైతే అంతమందికి ఇస్తానని చెప్పడం కావచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళకే ఇంట్లో ఒక పర్సన్‌కే ఇస్తానని చెప్పడం కావచ్చు. వీలైతే ఎంతమంది నలుగురుంటే నలుగురికి ఇస్తామని చెప్పడం కావచ్చు. ఇలా రకరకాలుగా అయితే లాస్ట్‌లో మొత్తం మార్చేసుకొని ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఇంత భారీ మెజారిటీతో వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఫార్మ్ చేసినాక దాదాపు 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచినాక మొన్నేదో సక్సెస్ మీట్ చేశారు. సక్సెస్ మీట్‌లో ఏం చెప్పారు ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి నాకు తెలిసి ప్రజలారా. ఎందుకంటే చాలా దారుణమైన మోసమైతే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకంటే ఈ 6 నెలల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఒక పింఛన్ తప్ప మిగతా ఏది కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇంకా దీపం పథకం మీద ఏదో గ్యాసులు కొంతమందికి ఇచ్చారు. కొంతమందికి అదేదో మొక్కుబడిగా దీపావళికి ఇవ్వాలని ఇచ్చారు తప్ప అందినోళ్ళైతే నాకెక్కడ కనిపించలేదు. నాకు తెలిసిన ఏరియాలో అయితే. మరి మీ ఏరియాలో అందితే చెప్పండి. నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేనేమైనా తప్పు మాట్లాడితే. మరి ఓవరాల్‌గా చూసుకుంటే నాకైతే ఈ గవర్నమెంట్ అయితే సంక్షేమ పథకాల విషయంలో
అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ కూడా కాదు. దానికి వేరే పదం ఏమైనా కొత్తది వెతకాలేమో తెలీదు నాకైతే. ఫ్రీ బస్ అన్నారు. దానికి అంతు పంతు లేదు. ఏదో ఫ్రీ బస్సులు కొంటున్నామని చెప్తున్నారు. కొత్త బస్సులు కొన్నారంట. మరి వాటిని ఫ్రీ బస్సుల కింద తిప్పుతారు, దేనికి తిప్పుతారో తెలీదు గానీ, అసలు ఫ్రీ బస్ అనేది అంతు లేకుండా పోయింది. వాళ్ళు చెప్పిన వాటిల్లో ముఖ్యంగా అది కూడా ఒకటుంది కాబట్టి. సరే ఏదేమైనప్పటికీ మనం ఇంత కంఠశ్వాస పెట్టుకొని మాట్లాడినప్పటికీ ఆహ్, వాళ్ళు చేస్తారంటే చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ 5 సంవత్సరాలైతే వాళ్ళైతే గవర్నమెంట్ అయితేలో ఉంటారు. వాళ్ళు ఏమి తక్కువ మార్జిన్‌తో ఏమి గెలవలేదు. చాలా పెద్ద మార్జిన్‌తో గెలిచారు కాబట్టి, వాళ్ళని 5 సంవత్సరాలైతే మనం ఏం చేయలేకపోవచ్చు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏం చేయలేరు. తిరగబడ్డా కూడా ఏం చేయలేరు. మనం ఆ గవర్నమెంట్‌నైతే కూల్చడం జరగదు కాబట్టి మనం ఏం చేతుల్లో లేదు. ఆహ్, మోసపోయాం అనుకోవడం ఒక రకంగా చెప్పాలంటే నమ్మించి మోసం చేశారని వాళ్ళని మనం అనుకోవడం తప్ప ఇంకేముండదు ప్రజలైతే. చూద్దాం మరి ఫ్యూచర్‌లో అయినా దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేస్తారేమో ఒక సంవత్సరం గడిచిన తర్వాత అయినా. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరానికైతే నాకు తెలిసి లేనట్టే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇంకా మీకు మహిళలకి ఏదైతే ఉందో 1500 కావచ్చు అయన్నీ నాకు తెలిసి ఈ సంవత్సరంలో జరిగేటట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. జరగవు కూడా. మరి ఓట్లేసిన ఎవరైతే కూటమికి ఓట్లేసారో వాళ్ళు చాలామంది ఇప్పుడు అనుకునుంటారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటే మనకు కనీసం డబ్బులన్నా ఇంటికొచ్చుండేయి. 15,000 అమ్మఒడి కింద ఒక 13,000 రైతు భరోసా కింద ఒక 12,000 అలా వచ్చుండేయేమని వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. తప్పు చేశామని అయితే ఇప్పుడైతే ఫీల్ అవుతుంటారు. చూద్దాం మరి ఈ తప్పును వాళ్ళు సరిజేసుకొని మరి ఫ్యూచర్‌లో ఏమన్నా ఈ కూటమి గవర్నమెంటు ఆహ్, ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం అయితే నాకైతే ఈ గవర్నమెంట్ అయితే సంక్షేమ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంకా అభివృద్ధి అంటారా? ఆ అభివృద్ధి ఏం జరుగుతుందనేది చూద్దాం దాని గురించి. ఇంకా 6 నెలలయింది కాబట్టి అభివృద్ధి అప్పుడే మనకు కనబడదు. వాళ్ళు చూసేది రోడ్లేసారా, ఏమేసారు మనం ఇప్పుడే క్వెషన్ చేయకూడదు. అభివృద్ధి అనేది కనీసం 2, 3 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు చేసిన అభివృద్ధి అనేది అంత త్వరగా అయితే మనకి బయటకి కనపడదు. ప్రస్తుతానికైతే సంక్షేమ విషయంలో అయితే ఎందుకంటే సంక్షేమం అయితే ఇమ్మీడియేట్‌గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అది లేట్ చేయకూడదు సంక్షేమం అనేది. కానీ వాళ్ళైతే దాంట్లో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. 6 నెలల పాటులో 6 నెలలు గడిపిన ఈ గవర్నమెంటు ఎలాంటి సంక్షేమం అయితే చేయనట్టయితే నాకైతే కనిపించింది. మరి మీరేమన్నారు? గవర్నమెంటు సంక్షేమం ఇవ్వకపోవడం కరెక్టా? లేకుంటే ఇవ్వాలి అనుకుంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరి గవర్నమెంట్‌కి ఓట్లేసి తప్పు చేశామని మీరైతే భావిస్తుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఎవరైతే ఈ కూటమి గవర్నమెంట్‌కి ఓట్లేసారో. సరే ఏదేమైనప్పటికీ చూద్దాం ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. కానీ ఇంకొక 4.5 సంవత్సరం అయితే వీళ్ళని ఏం చేయలేము కాబట్టి మళ్ళీ 4.5 సంవత్సరాల తర్వాత ఓట్లొస్తాయి. అప్పుడే మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కూటమి గవర్నమెంటు సంక్షేమ పథకాల విషయంలో ఫెయిల్ అయింది.